అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇండో పాక్ చర్చల్లో మూడో వారి జోక్యం అక్కర్లేదు అంటూ కూడా చాలా క్లియర్ గా భారత్ నుంచి కౌంటర్ వచ్చింది. అవసరం లేదని చెప్పి ఏకంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. భారత్ కేవలం పీఓకే టెర్రరిస్టుల గురించే మాట్లాడుతుందని, పాక్ ఉగ్రవాదులని అప్పగించాల్సిందనే విషయం పైన పాక్ ఉగ్రవాదులను అప్పగించాల్సిందంటూ కూడా జైశంకర్ అన్నారు. దీంట్లో టెర్రర్ క్యాంప్స్ ని మూసివేయాలని చెప్పారు జైశంకర్. సింధు జలాల నుంచి చుక్క నీరు పాక్కు ఇవ్వమని చెప్పి చాలా స్పష్టంగా జైశంకర్ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. ఇక కాల్పుల విరమణ పాకిస్తానే కోరుకుంది అని చెప్పి జైశంకర్ అన్నారు. చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భారత విదేశాంగ మంత్రి. చాలా క్లియర్ గా ఎవరి జోస్యం అక్కర్లేదు, మీరేది బోడి మాకు చెప్పేది, భారతదేశానికి మీరు చెప్పాలా? భారతదేశమే స్వాతంత్ర దేశంగా ఎన్నో ఏళ్ళు పోరాడుకొని స్వతంత్ర దేశంగా ఎరిగింది. మీలాంటి కొంతమంది వ్యక్తులు దుస్సాహసపరులు దురహంకారులు మాకు చెప్పాలా? ఏం ట్రంప్, వాట్ యువర్ థింకింగ్ అబౌట్ ఇండియా అంటూ కూడా చాలా క్లియర్ గా భారతదేశ ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఏకంగా భారత విదేశాంగ మంత్రి కూడా అడుగుతున్నారు. ట్రంప్, డూ యూ వాంట్ టు సపోర్ట్ టెర్రరిజం? మిస్టర్ ట్రంప్, డూ యూ వాంట్ టు ఎంకరేజ్ టెర్రరిజం? మిస్టర్ ట్రంప్, డూ యూ వాంట్ టు ఎంకరేజ్ టెర్రరిజం అండ్ డూ యూ వాంట్ టు క్రియేట్ సమ్ వయలెన్స్ ఇన్ ఇండియా? ఈజ్ దిస్ యూ నీడ్? ఇది మీకు ఇదే కావాలా? మీరు ఇదే కోరుకుంటున్నారా? ఇటువంటి చర్యకే మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? పాకిస్తాన్కి ఇందుకే మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? పాకిస్తాన్ డబ్బులు అందుకే ఇప్పించారా? పాకిస్తాన్లో అసలు మీరు అలజడ్ పాకిస్తాన్లో ఒక ఉగ్రవాదుని పెంచి పోషించి వాళ్ళు ఒక విషపు బీజాలను నింపేటువంటి తత్వాన్ని ఇంకా పెంచి పోషించి భారత్ పైన యుద్ధం చేయాలనుకుంటున్నారా? మధ్యలో మీరే వచ్చి నేను భూమండలాన్ని మొత్తాన్ని శాసిస్తున్నా, భూమండలాన్ని మొత్తానికి నేనే అధిపతిని, నా అంతటోడు లేడు, నేను చాలా గొప్పనని చెప్పి దురహంకారానికి పోయి ఏకంగా భారతీయుల పైన మళ్ళీ మీ యొక్క విషపు బీజాలని మీకున్నటువంటి ఆ దురహంకారాన్ని ప్రదర్శించే విధంగా యాపిల్ కంపెనీ పెట్టుబడి వెనక్కి తీసుకోమంటారా? ఇదా మీరు కోరుకునేది? మీరు నిజంగానే ప్రధాన పాత్ర పోషించాలనుకుంటే, మీరు నిజంగానే ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటే మంచేది చెడద కనీసం ఇంకిత జ్ఞానం లేదా? మంచెడులు తెలియవా? ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మీరు భారత్ వైపు పుచ్చుకొల్పాలనుకుంటున్నారా? గతంలో మీ దగ్గర ట్విన్ టవర్స్ పేల్చింది ఈ దుర్మార్గులు గారా, ఈ పాకిస్తాన్ దుస్తులు గారా? మరీ ముఖ్యంగా మసూద్ అజార్ లాంటి ఒక దుర్మార్గుని ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఒక టెర్రరిస్ట్గా ముద్రేశాయి కదా. మరి ఆ దుర్మార్గునికి పాకిస్తాన్ డబ్బులు ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కాదు. అయితే నువ్వు పాకిస్తాన్ని కాపాడి భారత్ని నెపంగా చూపెట్టాలనుకుంటున్నావు, భారతీయుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీయాలని చూస్తున్నావా? ఇది భారత ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నమాట. అయితే ఈ నేపథ్యంలో మన విదేశాంగ మంత్రి చాలా క్లియర్గా ఎవరి ప్రమేయం అక్కర్లేదు, పాకిస్తానే సీజ్ ఫర్ అండర్స్టాండింగ్కి ముందుగా వచ్చింది. మరొక విషయం, సింధు జలాల నీళ్లు ఒక్క చుక్క కూడా పాకిస్తాన్కి ఇవ్వం తేల్చేసింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోని ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి పాకిస్తాన్ ఇక నీళ్ళ కోసం ఏడ్చి 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 గగ్గోలు పెట్టి అయితే చచ్చిపోవాలి, లేదంటే మరోసారి భారత్లో కొంత దుర్మార్గం క్రియేట్ చేయాలి. ఈ దెబ్బతో మరోసారి కనుక భారత్లో ఏమైనా కనుక అలజడి సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తే పంజాబ్ విశ్రామ్ కొట్టామంటే ఇక పాకిస్తాన్ మాత్రం ప్రపంచ మ్యాప్లో లేకుండా పోతుంది. అటువంటి సినారియో ఉండబోతుంది. ఒకసారి మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఏం మాట్లాడారో, ట్రంప్కి ఎటువంటి కౌంటర్ ఇచ్చారో చూద్దాం. To me things are fairly clear. So let me take this opportunity to spell out our position. One, where Pakistan is concerned, our relations, our dealings with them will be bilateral and strictly bilateral. That is a national consensus for many years, and there is absolutely no change in that consensus that dealings with Pakistan will be bilateral. Talks with Pakistan. I think the Prime Minister made it very clear that the only talks with Pakistan will be on terror. That Pakistan has a list of terrorists who need to be handed over. They have to shut down the terrorist infrastructure. They know what to do. We are prepared to discuss with them what is to be done on terrorism. Those are the talks which are feasible. Water issues have been raised. Again, you all know, and I re-emphasize, the Cabinet Committee on Security and the government obviously was very clear that the Indus Waters Treaty is held in abeyance and will be continued to be held in abeyance until cross-border terrorism by Pakistan is credibly and irrevocably stopped. So
Sometimes the Kashmir issue has been brought up. Again, the only thing which remains to be discussed on Kashmir is the vacation of illegally occupied Indian territory in Pakistan occupied Kashmir. We are open to discussing that with Pakistan. రైట్, ఇది జయశంకర్ మాట్లాడిన మాటలు. ఆయన ఏమంటున్నారు చాలా స్పష్టంగా, పాకిస్తాన్కి భారత్కి మధ్య కేవలం పీఓకే ఆ తర్వాత ఉగ్రవాదులకు సంబంధించిన అంశమే చర్చకు వచ్చింది. సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్కి వాళ్ళే ముందుగా ఇనిషియేట్ చేశారు, వాళ్ళే మన దగ్గరికి వచ్చారు, వాళ్ళే కాలబేరానికి వచ్చారు, మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా మూడో వ్యక్తి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా ఆయన సూటిగా డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించినట్టుగానే మాట్లాడుకొచ్చారు. నిజానికి ఇరు దేశాల మధ్య యుద్ధం ఉంటే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు రావాలి? నిజంగా ఆయన వచ్చి ఉంటే కనుక అక్కడ బాధితులు ఎవరు, నిందితులు ఎవరిని చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆయన వచ్చి ఇరు దేశాలు సరిసమానంగా చూడడం, భారత ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా అటు ఉగ్రవాద దేశంతో భారత్ని పోల్చి చూడడం, భారత్ని కలిపి చూడడం, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. ఏకంగా ఇవన్నీ ఒకరైతే అయితే ట్రేడ్ టాక్స్, ఇరు దేశాల మధ్య ట్రేడ్ టాక్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం వల్లే ఆయన, నేను బెదిరించడం వల్లే ఆగిపోయారంటగా ఒక దురహంకారంతో మాటలు ప్రగల్భాలు పలికారు. సో ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్కి జయశంకర్ చాలా స్పష్టమైనటువంటి కౌంటర్ ఇచ్చారు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గతంలో ఏం మాట్లాడారో చూద్దాం. Obviously, great things happening. It's been a very strong week and a very strong weekend. Before we begin, let me say a few words about the historic events that took place over the last few days. On Saturday, my administration helped broker a full and immediate ceasefire, I think a permanent one, between India and Pakistan, ending a dangerous conflict of two nations with lots of nuclear weapons. And they were going at it hot and heavy, and it was seemingly not going to stop. And I'm very proud to let you know that the leadership of India and Pakistan was unwavering, powerful, but unwavering in both cases, and having these, they really were, from the standpoint of having the strength and the wisdom and fortitude to fully know and to understand the gravity of the situation. And we helped a lot. And we helped also with trade. I said, come on, we're going to do a lot of trade with you guys. Let's stop it. Let's stop it. If you stop it, we're doing trade. If you don't stop it, we're not going to do any trade. People have never really used trade the way I used it. That I can tell you. And all of a sudden they said, I think we're going to stop. And they have. And they did it for a lot of reasons, but trade is a big one. We're going to do a lot of trade with Pakistan. We're going to do a lot of trade with India. We're negotiating with India right now. We're going to be soon negotiating with Pakistan. And we stopped the nuclear conflict. I think it could have been a bad nuclear war. Millions of people could have been killed. So I'm very proud of that. I also want to thank Vice President Vance and Secretary of State Rubio for their work and efforts. They worked very hard on that. Great things happen. రైట్, ఇది ట్రంప్ చెప్తున్న మాటలు. సో చాలా క్లియర్గా ఆయన ఏమంటున్నారంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో కొన్ని ట్రేడ్ టాక్స్ ఉన్నాయి. సో ఈ భీకరమైనటువంటి యుద్ధాన్ని నేను అక్కడ ప్రజల్ని కాపాడడం కోసం ఆపేశాను. సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్కి నేను ఇది పర్మనెంట్గా ఉండబోతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. అసలు నువ్వెవరు నాకు అర్థం కాదు ఆపడానికి. సరే ఆపేవే అనుకుందాం, బాధితులు ఎవరు, నిందితులు ఎవరు అనేది మాత్రం చాలా క్లియర్గా తెలవాలి కదా. కానీ ఏది తెలకుండా దుస్సాహసంతో, దురహంకారంతో పాకిస్తాన్ని భారత్తో పోల్చడం, ఉగ్రవాద దేశాన్ని భారత్తో పోల్చడం, ఉగ్రవాదుల స్థావరాలు నిలమట్టం చేసిన నేపథ్యంలో ఇరు దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నేను ఆపానని చెప్పడం, ట్రేడ్ టాక్స్ వల్లే ఆగిపోయాయని చెప్పడం, ఇటువంటి మాటలా మాట్లాడేది, ఇటువంటి అహంకారపు మాటల, ఇటువంటి ఒక దేవుడు నేనే అందరినీ శాసిస్తున్నాను, నేనే అందరినీ పెంచి పోషిస్తున్నాను, నేనే మొత్తం అందరికన్నా అధిపతి రకంగా మాట్లాడేటువంటి ట్రంప్ మాటలు చూస్తుంటే పాకిస్తాన్ని కాపాడుతూ మనల్ని కొంత ఇబ్బందులకు గురి చేసే మాటలే ఉన్నాయి. సో దానికి స్పష్టమైనటువంటి కౌంటర్ని మన జయశంకర్ ఇచ్చారు. సో చాలా క్లియర్గా ఆయన చెప్పిన మాట ఒకటే. సో చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారంటే, మూడో వ్యక్తి ప్రమేయం ఎందుకు, మూడో వ్యక్తి ఎందుకు రావాల్సి వచ్చింది, మూడో వ్యక్తి అవసరం ఏముంది అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్కి తెరలేపింది పాకిస్తానే, మేము ఎక్కడ అడగలేదు, వాళ్ళే అడిగారు, దట్టు ఉగ్రవాదులని కూడా అప్పగించాల్సిందనే మాటని జయశంకర్ మాట్లాడారు. ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మరి ఎస్, ఏంటి ఎలా చూడాలి జయశంకర్ మాటలు? చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ని ఆపాదించే విధంగా ఆయన ఉద్దేశించినట్టుగానే మాట్లాడారు. మరి ముఖ్యంగా ఉగ్రవాదులని
అప్పగించాల్సిందే. డిప్లొమాటిక్ డిస్కషన్ ఉండబోతోంది. వీఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఇంపోజ్ సమ్ కండిషన్స్ ఆన్ పాకిస్తాన్ అని చెప్పారు జైశంకర్. దట్టు సింధు వాటర్ జలాలని, సింధు నీళ్ళు మాత్రం చాలా క్లియర్గా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదని కూడా ఆయన కొట్టిపారేశారు. ఎలా ఉండబోతోంది? సో రేపటి రోజు డిప్లొమాటిక్ డిస్కషన్ వచ్చినప్పుడు భారత్ నుంచి ఎటువంటి డిమాండ్స్ ఉండే అవకాశం ఉంది? ఈ కౌంటర్ని డొనాల్డ్ ట్రంప్ ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్లీ, ట్రంప్ ట్వీట్ తర్వాత చాలా ఘాటుగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు జయశంకర్. ఎందుకంటే కాల్పుల విరమణని పాకిస్తానే కోరుకుంది అనేటువంటి చాలా స్పష్టంగా చెబుతూనే పిఓకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం లేదు అని చెప్పడం అనేటువంటిది ఇక్కడ స్ట్రాంగ్. ఈ టైంలో ట్రంప్ పేరు తీసుకోకున్నా ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు అనేటువంటిది అమెరికాకు డైరెక్ట్ గా చెప్పినట్టుగానే ఈ సందర్భంలో. ఇంతకంటే ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మనోజ్ జయశంకర్. అమెరికాలో పర్యటన సందర్భంగా అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో స్పష్టం చేశారు, మీడియాతో కూడా మాట్లాడారు. తర్వాత పలు సందర్భాల్లో కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడారు. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా అమిత్ షా ఇదే అంశాన్ని ప్రస్తావించు ఇటు ప్రతిపక్షాలకు ప్రపంచ దేశాలకు అందరికీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఆన్ రికార్డ్ పార్లమెంట్ లో పిఓకే అనేటువంటి అంశం ఎప్పుడు ప్రతిపాదనకు వచ్చినా అది భారత్ భూ అంతర్భాగంగా దాన్ని మేము చూస్తాము అనేటువంటిది, మీరు అలాగే చూడాలనేటువంటిది. ఇంకోటి, ఈ మా అంతర్గతంకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎవరి మధ్యవర్తిత్వం లేదు అనేటువంటి చాలా క్లారిటీ ఇచ్చిపోతా ఉన్నారు. కానీ అమెరికా మాత్రం ఏదో రకంగా అందులో కలగజేసుకోవాలి, రెండు దేశాల మధ్య తన మధ్యవర్తిత్వం వ్యవహరించాలి అనేటువంటి ధోరణి మొదటి నుంచి కనిపిస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు. ఇరాక్ విషయంలో కానీ, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానీ, తర్వాత ఇజ్రాయెల్ గాజాకు సంబంధించిన యుద్ధం విషయంలో కానీ, ప్రజెంట్ సిచ్యువేషన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కానీ ఏ దేశాల మధ్య పోరున్నా ఆధిపత్య ధోరణి కనిపించినా దాంట్లో అమెరికా కలగజేసుకోవడం అమెరికాకు అలవాటు. దాని ద్వారా తను లబ్ధి పొందుతుంది. ఇద్దరికి అటు మంచి చెప్పినట్టే చెప్పి ఇద్దరిని తన వైపుకు లాగేసుకుంటుంది. వారికి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రి ఇస్తుంది, వారికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమెరికా క్రియేట్ చేస్తుంది. సో ఇది అలవాటు అమెరికాకి, సాధారణంగా అమెరికాకున్న అలవాటు. అదే విధంగా ఇక్కడ కలగజేసుకోవాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉంది. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే వ్యవహారం నడుస్తా ఉంది. అని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్పటి నుంచి ప్రధానులు వరుసగా. ఇందిరాగాంధీ కానీ, వాజ్పేయి కానీ, ఇప్పుడున్నటువంటి ప్రధాని మోదీ కానీ. సో త్వరలోనే పిఓకే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పాక్ అల్టిమేటం చేస్తా ఉంది భారత్ పలు సందర్భాల్లో కూడా. మీతో చర్చలంటూ ఉంటే పిఓకే పైన, తర్వాత టెర్రరిజం అయినా మాత్రమే అనేటువంటిది మరొకసారి చెప్పే ప్రయత్నం చేశారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. క్లారిటీ ఇచ్చారు. ఇది కరెక్ట్ గా డైరెక్ట్ గా ఈ అమెరికాకు చెప్పినట్టుగానే చూడాలి. రైట్, అంటే ఇక్కడ సింధు జలాల నీళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని కూడా చాలా క్లియర్ గా జైశంకర్ చెప్పిన మాటలు విన్నాం. అటువైపు నుంచి పాకిస్తాన్ ఏమో మా గొంతులు ఆరిపోతున్నాయి, మేము నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నాం, ఇక్కడ ఎదురు చూస్తున్నాం, దయచేసి మాకు నీళ్లు వదలండి అంటూ కూడా ఆల్రెడీ ఒక లేఖ ద్వారా మన విదేశాంగ మంత్రికి పొందుపరిచినట్టు తెలుస్తోంది, మన ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. సరే, కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదంటున్నారు. అటువైపు నుంచి పాకిస్తాన్ ఇంకా హెచ్చరికలు చేస్తోంది. సింధు నీళ్ళని కనుక అలా విడుదల చేయకపోతే మరోసారి యుద్ధానికి తెరలేస్తున్న మాటలు కూడా మాట్లాడుతుంది. ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, సింధు నదీ జలాలకు సంబంధించి ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత పాక్ నీటి కోసం కటకటలాడే పరిస్థితి ఉంది, విలవిలలాడిపోయే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది అప్పుడే పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఇప్పుడు ప్రారంభమవుతుంది త్వరలోనే. దీని తర్వాత ఇప్పుడు డ్యామ్ ఎత్తు పెంచుతారు, నీటి సామర్థ్యం పెంచుకునేలాగా, తర్వాత అక్కడి నుంచి వాటర్ ని యూజ్ చేసుకునేలాగా జమ్మూ అండ్ కాశ్మీర్ కి, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ లో అవసరం అనుకుంటే ఇప్పుడున్నటువంటి కొన్ని వాటర్ సంబంధించిన ప్రాజెక్ట్ లో వాటికి సప్లై చేసేలా, వాటర్ ని అక్కడ నుంచి తీసుకునేలాగా, తర్వాత హైడ్రో పవర్ కోసం, ఇలా అన్ని రకాలుగా వాటర్ ని ఉపయోగించుకోవాలి సింధు నదీ జలాలను అనేటువంటిది భారత్ భావిస్తా ఉంది. దానికోసం కార్యాచరణ కూడా రూపొందిస్తూ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. అఫీషియల్ గా భారత ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ కి లేఖ రాసింది. సింధు జలాల నదీ ఒప్పందాలకు సంబంధించిన రద్దు చేసుకున్న తర్వాత ఒప్పందాన్ని అఫీషియల్ గా ప్రాసెస్ ఏముంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ కు లేఖ రాసి దానికి సంబంధించిన క్లారిటీ తీసుకుంటున్నారు. సో త్వరలోనే డ్యామ్ ఎత్తులు పెంచుతారు, నీళ్లు వదిలేదు. సింధు నదీ జలాలను వదలకపోవడం అనేటువంటిదే ఇప్పుడు పాకిస్తాన్ పైన సైలెంట్ గా ఉంది. అంటే ఒక బుల్లెట్ పేల్చకుండానే అతి పెద్ద బాంబు ప్రయోగించినటువంటి విషయంగా చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే వాటర్ బాంబు, వాటర్ నీటి కటకట ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ప్రజలు ప్రభుత్వం పైన, అక్కడ ప్రభుత్వం పైన, పాకిస్తాన్ ప్రభుత్వం పైన, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పైన, వ్యవస్థ పైన వాళ్ళు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది, తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ చాలా వ్యూహాత్మకంగా, డిప్లొమాటిక్ గా భారత్ వ్యవహరిస్తూ పోతా ఉంది. ఇప్పటికే విదేశాల ద్వారా తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తా ఉన్నారు, దౌత్యపరమైనటువంటి ఒత్తిడి. మొన్న అటాక్
ఇప్పుడు వాటర్ కి సంబంధించినటువంటి కటకట పిఓకే విషయంలో ఒకటే స్టాండ్ పైన నిలబడడం భారత్, అమెరికాను ఒప్పుకోకపోవడం, సో అన్ని రకాల ప్రయత్నాలు భారత్ చేస్తా ఉంది. త్వరలోనే పిఓకే ఇష్యూ క్లారిటీ రానుంది. ఆ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వం రావద్దని చెప్పారు. ఇప్పుడు వాటర్ విషయంలో ఏంటంటే టెర్రరిస్ట్ క్యాంపులను ప్రోత్సహిస్తే ఒక్క చుక్క వదిలేదు లేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో పాక్ అన్ని రకాలుగా అనుభవించాల్సి ఉంటుంది వాళ్ళు చేసినటువంటి తప్పులకు. ఇకనైనా వారు సెటరేట్ అయి భారత్ కోరుకుంటున్నట్టుగా టెర్రరిస్ట్ క్యాంపులను వదిలేయాల్సి ఉంటుంది. తర్వాత వారిని ప్రోత్సహించొద్దు, మిగతా వాళ్ళని టెర్రరిస్ట్ టాప్ మోస్ట్ లీడర్ ని పట్టించాల్సి ఉంటుంది. భారత్ అడిగినట్టు ఈ ఒకని అప్పచెప్పాలి. అప్పుడే పాక్ ప్రజలు ప్రభుత్వం అక్కడ నార్మల్ గా ఉండే అవకాశం ఉంది, లేదంటే తీవ్ర పరిణామాలు చూసే అవకాశం ఉంది. రైట్ మధు. సో చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ ని ఉద్దేశించినట్టుగానే మన విదేశాంగ మంత్రి మాట్లాడారు. చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే, డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయిపోయి ఏకంగా మనల్ని శాసించే విధంగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఆయనకి ఎవరు సమాధానం చెప్పేవారు లేరా అంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు కదా. ఎస్, ఇప్పుడు సమాధానం దొరికింది. నువ్వెవరే మమ్మల్ని ఆపడానికి, అసలు నువ్వు మూడో వ్యక్తి ఎందుకు వచ్చావు? ఇరు దేశాలకు సంబంధించిన విషయంలో భారతదేశంగా భారత్ ఉంటే నిందితులుగా పాకిస్తాన్ అటువైపు నిలబడి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ భారత్ని పాకిస్తాన్ పోల్చి చూస్తావా? రెండు దేశాల మధ్య ట్రేడ్ ఒప్పందాలు ఉన్నాయి అంటే నేను ట్రేడ్ కోసం వాళ్ళిద్దరిని సహకరించమని ట్రేడ్ టాక్స్ కనుక ఆపేస్తాను అంటే మీరు నేను చెప్పిన మాట వినకపోతే మీ దగ్గర ట్రేడ్ ఆపేస్తానని చెప్పడం వల్ల మనం ఆగిపోయామంటే మాటల్ని ఆయన దురాహంకారంతో మాట్లాడుకొచ్చారు. దానికి సమాధానం దొరికింది. ఇక చాలా స్పష్టంగా సింధు నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, ఇది మొదటి మాట. ఆ తర్వాత ఉగ్రవాదుల్ని అప్పగించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదుల్ని మా దేశంలో మసూద్ అజార్ లాంటి వాడు కానివ్వండి, హఫీజ్ సయ్యద్ లాంటి వాడు కానివ్వండి, వీళ్ళెవరైనా కూడా మా దేశంలో ఇబ్బందులకు గురి చేసే విధంగా మా దేశంలో కాల్పులకి మారణ హోమానికి దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరు కూడా అప్పగించాల్సిందే. ఈ మాట జయశంకర్ చెప్పుకొచ్చారు. ఇలా ఇంకా చాలా ఉండే అవకాశం ఉంది. త్వరలో డిప్లొమాటిక్ కండిషన్స్ ఉండబోతుంది, డిప్లొమాటిక్ డిస్కషన్ ఉండబోతున్న రకంగా చాలా స్పష్టంగా అని చెప్పుకొచ్చారు. చూద్దాం అటువంటి డిస్కషన్ ఉంటే ఏ రకంగా ముందుకు వెళ్తారనేది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.